హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. సో మా ఇంటికైతే బ్రహ్మకమలం పువ్వు వచ్చేసిందో. మా ఇంటికంటే మా ఇంటికి కాదు, ఓనర్స్ వాళ్ళ ఇంటికి. సో మా ఇంట్లోకి వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లోకి వచ్చినట్టు, ఎందుకంటే అంతా వాళ్ళదే కాబట్టి అందుకని మా ఇంట్లోకి వచ్చిందని చెప్పిన అంతే. సో ఆంటీ వాళ్ళ ఇంట్లోకి బ్రహ్మకమలం వచ్చిందనమాట. సో చూడడానికి వెళ్ళిన నేను. నాకు చూడగానే ఎంత మంచి అనిపించింది అంటే మనసుకు ప్రశాంతంగా ఆ దైవ దర్శనం కలిగిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో ఆంటీ దేవుని గదిలో పెట్టి పూజ చేసింది బ్రహ్మకమలంకి. సో బ్రహ్మ కొలువై ఉంటాడంట బ్రహ్మకమలంలో, అందుకే బ్రహ్మకమలం అని పిలుస్తారు. అండ్ దీని స్పెషల్ థింగ్స్ అంతా మనం బద్రీనాథ్ సినిమాలో చెప్తాడు కదా హీరో. సో అందులో అందరికీ తెలిసిందే. సో చాలా ఇష్టం అంట దేవుళ్ళకి, విష్ణుమూర్తికి అండ్ శివయ్యకి ఇద్దరికి ఇష్టం అంట. సో బ్రహ్మదేవుడే కొలువై ఉంటాడంట బ్రహ్మకమలంలో. అందుకని మీకు కూడా చూపిద్దాము, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఈ పువ్వును చూసినా ముట్టుకున్నా కూడా మనకు చాలా ఏమంటారు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే ఇంట్లో పెట్టినా కూడా అంతా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట. సంవత్సరానికి ఒకటేసారి పూస్తుందంట పువ్వు. అందుకని మీకు కూడా చూపిద్దాం. మళ్ళీ చూపించాలంటే మళ్ళీ సంవత్సరం పట్టాలి కదా, అప్పుడు మళ్ళీ మన ఇంటికి వస్తుందో రాదో తెలియదు అన్నట్టు నేను చూపిద్దామని మీకు అయితే చూపించిన. అందుకే ఆంటీ పిలిచింది నన్ను. సో మేము బ్రహ్మకమలం తెచ్చినాం, చూద్దా దర్శనం చేసుకుందా అంటే ఇంకా నేను పోయి అట్లనే వీడియో క్లిప్స్ కూడా తీసుకున్నా. అండ్ మేము ఎక్కడికి రెడీ అయినామంటే, నేను టెంపుల్కి వెళ్తున్నా. ఇది ఎప్పుడు ఏంటిదంటే లాస్ట్ శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం మేము టెంపుల్కి వెళ్తున్నాము. ఆ రోజే బ్రహ్మకమలం వచ్చింది ఇంటికి. సో లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు ఫీల్ అయినాం మేము. అందరు దేవుళ్ళు ఇంటికి వచ్చేసారు అన్నమాట బ్రహ్మకమలంతో. అయినా కూడా నేను పోతా అని అనుకున్నాం ముందు రోజే టెంపుల్కి, అందుకనే వెళ్తున్నాము. నేను పోయిన టెంపుల్ అయితే ఆ శివయ్య ఉన్నాడు అండ్ శారదాదేవి అమ్మవారు ఉన్నారనమాట. శారదాదేవి రూపంలో మాకు చాలా దగ్గర ఉంటుంది, కానీ ఇంతవరకు మేము ఆ గుడికి పోలేదు. వేరే ఎక్కడి నుంచో వస్తారంట ఆ గుడికి. సో ఫోన్లలో కూడా మమ్మల్ని అడిగారు అనమాట, ఆ టెంపుల్ ఏడా మీకు తెలుసా, మీకు దగ్గరనే ఉంటుందట అని. సో అంత దూరం నుంచి వస్తారు, ఏంది స్పెషాలిటీ ఆ గుడిలో, మనం కూడా పోయి చూద్దాం అన్నట్టు. నేను లాస్ట్ శుక్రవారం యాక్చువల్ అయితే థర్స్డే పోయేది ఉండే, ఆ రోజు మా వారికి ఆఫీస్ నోట్లో నేను మళ్ళీ అది ఫ్రైడేకి పోస్ట్ పోన్ అయింది. సో కలిసి వచ్చిందనమాట శ్రావణ శుక్రవారం రోజు, లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు నేను ఆ అమ్మవారిని అండ్ అయ్యవారిని దర్శనం చేసుకునే ఆ భాగ్యం నాకు దక్కింది. ఈ గుడి యొక్క స్పెషాలిటీ ఏంది, ఎందుకు అంత దూరంకి వెళ్ళి కూడా ఈ గుడికి వస్తారు, అంత ప్రత్యేకత ఏముంది ఈ గుడి దగ్గర అంటే, మనం ఏదైనా మా కోరిక కోరుకొని, బలమైన కోరిక కోరుకొని, నిస్వార్థమైన కోరిక కోరుకొని 108 ప్రదక్షిణలు చేయాలంట ఈ గుడి చుట్టూ. సో అయ్యవారికి అండ్ అమ్మవారికి ఇద్దరికి కలిపి చేయడానికి ఉంటుంది అనమాట. అట్లా ఫెసిలిటీస్ కల్పించారు. సో అట్లా ఆ కోరిక కోరుకొని మనం 108 ప్రదక్షిణలు చేయాలన్నమాట. మళ్ళీ ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ పోయి ఆ మొక్కు తీర్చుకోవాలి, మళ్ళీ 108 ప్రదక్షిణలు చేయాలంట. సో అందుకోసమే మేము పోయినాము. ఒక మంచి కోరిక అనమాట. సో నిస్వార్థమైన కోరిక కోరుకున్నాను నేను. అదేంటనేది నేను నెరవేరిన తర్వాత చెప్తా. పిల్లల్ని అయితే మా వారికి అప్పచెప్పేసిన. ఇద్దరు పిల్లల్ని ఆయననే ఎత్తుకున్నారు, అంటే ఆయననే హ్యాండిల్ చేశారు అనమాట గుడికాడ మొత్తము. మా చిన్న పాప మంచిగా ఆడుకుంటుంది. ఆడుకోవచ్చు కదా, నేను ప్రదక్షిణ చేస్తుంటే మనం కనిపిస్తాం కదా, నేను కనిపించినప్పుడల్లా ఏడుస్తుంది. అందుకని ఊరికి ఆమెను ఏడిపించడం ఎందుకు అన్నట్టుగా నేను ఆమెను ఎత్తుకొని కూడా కొన్ని ప్రదక్షిణలు చేసిన. అండ్ ఆడ ప్రసాదాలు పెడుతురు అనేసి మా ఆయన ఇటు సైడ్ గుడి వాళ్ళే బెల్లమన్నం వండి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పెడుతురు అన్నట్టు. వాళ్ళు మా సనక్షన్ కొంచెం సేపు పిల్లలు ఎంగేజ్ అవుతారు కదా ఆ బెల్లమన్నం ఆ ప్రసాదం తినుకుంటూ అన్నట్టుగా. ఇక్కడ ఈ టెంపుల్లో లేడీస్ అందరూ, అంటే ఈ చుట్టుపక్కల ఉన్న లేడీస్ అందరూ డైలీ వస్తారంట టెంపుల్కి. అందరూ ఒకే లైన్లో నించొని ఆ అమ్మవారికి పాడుతున్నారన్నమాట. హారతి శ్లోకం ఉంటుంది కదా, ఆ పాటలు శ్లోకాలు అన్నీ ఏకకంఠంతో వాడుతున్నారు. ఎంత మంచిగా అనిపించింది నాకు. అనిపించింది మాకు కూడా దగ్గరలో ఉంటే నేను కూడా రోజు పోతుంటేనే అన్నట్టుగా అనిపించింది. కొంచెం బైక్ మీద పోవాల్సిన డిస్టెన్స్ అనమాట, వాకబుల్ డిస్టెన్స్ కాదు మాకు ఇది. సో వాళ్ళని చూస్తే నాకు ఎంత మంచిగా అనిపించిందో. అండ్ నేను ఒక్కదాన్నే కాదు, ఇంకా చాలా మంది తిరుగుతారు 108 ప్రదక్షిణ. అది తీసుకొని సమీక్ష తినిపోయి ఆ లోపు నేను చిన్నమ్మని ఎత్తుకొని ప్రదక్షిణ చేస్తాను మా ఆయనకు చెప్పిన. సో ఆయన తీసుకొని సమీక్ష తినిపిస్తారు. అక్కడికి వచ్చిన ఆడవాళ్ళని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత పిచ్చి పిచ్చి చేస్తలేరు అన్నమాట. అంత ఒక పద్ధతి తీరుగా, అంటే క్యూ లైన్ పాటించడం కానీ అన్నీ సిస్టమేటిక్గా చేస్తారు. అంటే వాళ్ళు డైలీ వారము డైలీ ఎట్లా వీళ్ళను అట్లా వస్తారంట. సో అందరూ ఒక సిస్టమేటిక్గా మెదులుకుంటారు అన్నమాట. అంత చిచొరి చేస్తలేరు. నాకు ఈ వీడియో పెట్టంగా వచ్చే క్వశ్చన్స్ ఏంటో నేను చెప్పాలన్నా, చిన్న పిల్లలు ఉన్నప్పుడు అవసరం 108 ప్రదక్షిణలు చేసుడు అని ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. నేను మ్యాక్సిమం ఏ పూజలు చేసినా, ఏదైనా ఉపవాసం చేసినా ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి నాకు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు చేయొద్దు, లేదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అవసరమా, ఇవన్నీ వస్తాయి. సో ఏది అవసరం కాదు,
మనం అవసరం లేదనుకుంటే ఏది అవసరం లేదు. అసలు దేవునికి మొక్కుడు అవసరమా, రోజు దీపం పెట్టుడు అవసరమా, ఇవి ఏవి అవసరం లేదు. జస్ట్ తినుడు ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది మనకు, అంతే. ఇంకా ఏది అవసరం చెప్పండి, ఏది అవసరం లేదు మనుషులకు. మనం అవసరం అనుకుంటేనే ఏదైనా అవసరం, అవసరం లేదనుకుంటే ఏది అవసరం లేదు. ఇప్పుడు గల్లికి గణేషులు పెట్టడం అవసరమా, అవసరం లేదు. సో వరలక్ష్మి వ్రతం అప్పుడు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అవసరమా, అవసరం లేదు. మనం అవసరం అని అనుకుంటేనే అది అవసరం, మనం అవసరం లేదు అనుకుంటే ఏది అవసరం లేదు. నాకు ఇష్టం దేవుళ్ళకి పూజ చేయడం, ఇట్లాంటివి చేయడం అని నాకు ఇష్టం. నాకు మనస్సుకు శాంతిని ఇస్తాయి, అందుకే నేను ఇటువంటివి చేస్తానమాట. సో గుడి దగ్గర అయితే కదంబ పుష్పాల యొక్క చెట్లు ఉన్నాయి. సో అవి వెనకాల సైడ్ ఉన్నాయి అనమాట. క్లిప్స్ తీసుకోవడానికి వీలవ్వట్లేదు, అందుకనే నేను మళ్ళీ ప్రదక్షిణలు కంప్లీట్ అయినాక పోయి ఒకసారి క్లిప్ తీసుకొచ్చుకున్నా. చాలా బాగున్నాయి, అంటే చాలా మంచిదంట, లక్ష్మీదేవికి ఇష్టం అంట కదంబ పుష్పాలు అంటే. ఇంకా అవి క్లారిటీగా తీసుకొద్దాం అనుకున్నా, బట్ పోనీయట్లేదు, ఎందుకంటే తీసుకుపోతారన్న ఉద్దేశంతో పోనీయట్లేదు. సో మేమైతే మా 108 ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసినాం. సో ఆడ మా చిన్న ఆమెను అందరు ముద్దాడిరు అనమాట, దిష్టి తగులుతా అనే ఉద్దేశంతో. నేను ఇంటికి రాగానే ఫస్ట్ దిష్టి చేస్తున్నా ఆమె. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన, బాయ్.